హలో హాయ్ నమస్తే. ఈరోజైతే మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే వరలక్ష్మి వ్రతం రోజు మనము ఇచ్చే వాయనము కొంతమందికైతే తెలిసి ఉండొచ్చండి, కొంతమందికి తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. కొంచెమన్నా నేను చెప్పేది కొంచెమన్నా వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. కొందరు కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు, తెలిసి తెలియక చేస్తూ ఉంటారంటే తెలిసి అయితే ఎవరు చేయరు. అలాంటి వాళ్ళ కోసం అయితే మనము ముందే కొంచెం జాగ్రత్తగా చూసుకున్నామంటే అన్నీ ఉండి మనము తాంబూలం ఇస్తే మనకు సంపూర్ణ ఫలం దక్కుతుందని చెప్పేసి అమ్మవారి నుంచి ఈ వీడియో అయితే చేస్తున్నాను. దానికోసం అయితే ముందుగా ఒక ప్లేట్ తీసుకున్నానండి. ప్లేట్లో బ్లౌజ్ పీస్ అండి, అలాగే ఆకు ఒక్కలండి. ఒక్కలు నల్లవి మొత్తం రౌండ్గా ఉన్నాయైనా పర్లేదు, కొంచెం చిన్న చిన్నవి కూడా వస్తూ ఉంటాయి కదా, అవి పెడితే ఇంకా మంచిదండి. ఉంటే మాత్రం అవి పెట్టండి. అలాగే 2 అరటి పండ్లు, ఇంకా ఎక్స్ట్రా మీకు పండ్లు ఎక్స్ట్రా ఉన్నాయి తీసుకొచ్చామంటే మాత్రం అవి కూడా ఒక 2 అయితే పెట్టండి. ఆ తర్వాత పసుపు కుంకుమ, పసుపు కొమ్ములు కూడా మీకు ఇచ్చే అనుమతి ఉంటే మాత్రం ఇవ్వండి. లేదంటే పసుపు కుంకుమ, అలాగే పువ్వులు, అమ్మవారు పెట్టుకునే బొట్టు, కాటుక, అలాగే దువ్వెన, అద్దము, ఇవన్నీ కూడా సెట్టులాగా దొరుకుతాయండి. అది ఒకవేళ మీకు అవైలబుల్ ఉంటే మాత్రం ఇవ్వండి. లేదంటే ఇలా ఇచ్చినా కానీ చాలా మంచిదండి. అలాగే కొబ్బరికాయ కూడా కొందరు ఇస్తూ ఉంటారండి. కొబ్బరికాయ కొందరు దగ్గర ఇవ్వడం ఉంటుంది, కొందరి దగ్గర ఇచ్చేది ఉండదు. కాకపోతే ఉంటే మాత్రం ఇవ్వండి, చాలా మంచిది. గాజులండి, గాజులు హాఫ్ డజన్ అయినా, లేదంటే మినిమం 4 అయితే ఇవ్వడం అయితే సాంప్రదాయం. ఇలా అన్నీ రెడీ చేసుకొని మనము తమలపాకులు పెట్టుకొని, తమలపాకులలో 3 అమ్మలు కొలువై ఉంటారు తెలుసు కదండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనము మనకి అమ్మవారి నుంచి సంపూర్ణ ఫలం అయితే దక్కుతుంది. ఇంటికి మనం ముత్తైదుని పిలిచినప్పుడు ఆమె అమ్మవారితో సమానం కనుక ఆమెని ఆసనం వేసి కూర్చోబెట్టి పసుపు కుంకుమ అంటే పాదాలకి పసుపు అంతా రాసేసి బొట్టు, అలాగే గంధము, పువ్వులు పెట్టి ఆమెకి మనము ఈ రెడీ చేసి పెట్టుకున్న తాంబూలం అనేది అమ్మవారికి కొంగులో పెట్టి ఇస్తినమ్మ తాంబూలము అని మనం చెప్పుతూ ఆమె పుచ్చుకుంటినమ్మ తాంబూలం అని ఒక 3 సార్లు అనుకొని ఆమెకి వాయనం ఇస్తే మనకు ఆ వరమహాలక్ష్మి నుండి నిండుగా సంపూర్ణమైన ఫలం అయితే దక్కుతుందండి. ఇలా అయితే చేసుకోండి, ఏ ఒక్కటి మిస్ కావద్దు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే తమలపాకు మీ వైపు అంటే కాడలు ఉంటాయి కదండి, మీ వైపు ఉండేలాగా కొనలు వాళ్ళకు ఎదురుగా ఉండేటట్టు చూసుకొని తాంబూలం అయితే ఆ వాయనం అయితే ఇవ్వండి. అలా చేస్తే మనకి మంచిది. అలాగే అలా ఇస్తేనే మనకు ఫలితం అనేది సంపూర్ణంగా ఉంటుంది. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. గాజులండి, గాజులు మీ దగ్గర ఎన్ని ఇవ్వాలనిపిస్తే అన్ని ఇవ్వండి. అట్లీస్ట్ 4 అయితే ఇవ్వాలండి. లేదంటే డజన్ అయినా 2 డజన్లు అయినా ఇష్టము, మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి చేసేసుకోండి. ఇలా అయితే అన్నీ అరేంజ్ చేసుకొని ఆ ముత్తైదకి ఇచ్చామంటే మనకు ఆ వరమహాలక్ష్మి ఇంట్లో కూర్చున్నట్టండి. ముత్తైదని పిలిచి మనము ఆసనం వేసి కూర్చోబెట్టడం అంటే అమ్మవారిని పిలిచి కూర్చోబెట్టినట్టే. అమ్మవారి స్వరూపంగానే భావించండి ఎవరు వచ్చినా కానీ. ముఖ్యంగా ఇంటి ఆడపిల్లను పిలుచుకొని ఈ వ్రతం అయిపోయిన తర్వాత ఆమెకు ఫస్ట్ వాయనం ఇస్తే కూడా చాలా మంచిదంటండి. అలా అయితే కొందరైతే చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా వాళ్ళని పిలిపించుకొని అయితే ఈ పూజ అయితే చేసుకుంటూ ఉంటారు. నేను చూశాను, అందుకని చెప్తున్నాను. అలా వాయనం నిండుగా ఇవ్వడం వలన ఇంటి ఆడపిల్లకి ఆ శ్రీ మహాలక్ష్మికే ఇచ్చినట్టుగా భావిస్తారంట. మంచి సంపూర్ణమైన ఫలితం అయితే ఉంటుందంట. ఇలా అయితే మీరైతే చేసుకోండి. ఇంకా మీకు రిలేషన్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఉన్న అందరినీ ఎవరినైనా పిలవచ్చండి. వీళ్ళు వాళ్ళు తక్కువ ఎక్కువ ఏమీ లేదండి. ఈ పండుగకి ప్రతి ఒక్కరిని పిలిచి మనము వాయనం ఇచ్చవచ్చు. మన స్తోమత ఎంత ఉన్నదని చూసుకొని 9, 5, 3, 10, 11, 21, 108, 51 మీ ఇష్టం అండి. ఎంతమందికి ఇవ్వగలిగితే అంతమందికి ఇవ్వండి. ఇంతేనండి వీడియో. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.